వరంగల్ వేదికగా బీసీ జేఏసీ గలమెత్తేందుకు బీసీ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. గడిచిన కాలంలో బీసీలంతా ఎక్కడో వెనుక భాగంలో ఉండేవారు. బీసీ నాయకులు చేసిన ఎన్నో పోరాటాలతో ఈరోజు ఒక రకంగా ఉన్నాం. రేపు అధికారంలోకి వచ్చేలా బీసీలంతా ఒకే తాటిపై నిలవాలంటున్నారు మాజీ కూడా చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి సుందరరాజు యాదవ్. మన బలాన్ని చూపించేదిగా వరంగల్ వేదిక నిలవబోతుందంటున్న సుందరరాజుతో యాదవ్తో వరంగల్ సభా ప్రాంగణం నుండి మరింత సమాచారం మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. 1,00,000 మందితో బీసీ విజయబేరి పూరించేందుకైతే ఊరుగల్ గడ్డ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈరోజు బీసీ గర్జనకైతే ఊరుగల్ ముస్తాబైంది. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు గ్రౌండ్ వద్ద ఏదైతే ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ వద్ద ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే పూర్తిగా డయాస్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణం మొత్తం పూర్తిగా కాసేపట్లో బీసీ నాయకులతో నిండిపోయే పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో బీసీ గర్జన ప్రారంభమైనటువంటి సందర్భంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అదేవిధంగా అతిరథ మహారథులు ఈ స్టేజీ వద్దకు వచ్చినటువంటి ప్రసంగాన్ని తిలకించేందుకు మారుమూల ప్రాంతాల నుంచి బీసీలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి సందర్భం కడుతుంది. దాదాపుగా 1,00,000 మంది అనుకుంటూ ఒక టార్గెట్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఎంతమందితో ఈ టార్గెట్ పూర్తి చేయబోతున్నారు, ఎలాంటి నినాదాలు తీసుకొస్తున్నారు, బీసీలను ఐక్యంగా చేసి రాజకీయ అధికారం తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయనే ప్రయత్నం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ సభ డయాస్కు ఏదైతే ఏర్పాట్లను పరిశీలిస్తున్నటువంటి మాజీ కూడా చైర్మన్ సుందరరాజు యాదవ్ గారు ఉన్నారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం, ప్రత్యేకంగా ఉద్యమకారుడని కూడా చెప్పుకోవచ్చు అనేది వాటి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ రోజు బీసీ గర్జన, బీసీ దళం, బీసీ గలం ఒక తాటికి చేరుకోబోతుంది. అది ఊరుగల్లు గడ్డగా నిర్వహించబోతుంది. దీన్ని ఎలా చూడొచ్చు, ఏం సందేశం చెప్పబోతుంది బీసీ సభ? ఈ సభ ద్వారా ఊరుగల్లు గడ్డ అంటే బీసీ గడ్డగా నిరూపించుకోబోతాను. మొన్నటి వరకు మమ్మల్ని ఏమనుకున్నారు, బీసీలు అంటే ఊసరికాయలు ముట్ట, వీళ్ళు కలిసేది లేదు పోయేది లేదు అనుకున్నారు. ఇవాళ కలిసి చూపిస్తాం. మేము ఎస్టిమేట్ చేసుకున్న 1,00,000కు 2-3 లక్షలు తగ్గేది లేదనే టైంలో ఇవాళ జనాలు సొంత వెహికల్స్లో, వాళ్ళ ఆటోల్లో ఇవాళ మమ్మల్ని ఎంత నిర్బంధనం చేయాలనుకున్నా, మా బస్సులు ఆపాలనుకున్నా, కార్లు ఆపాలనుకున్నా, ఈ సభకు మాత్రం చేయాలనుకున్నాడు బీసీల మనుషులు అనుకుంటాను. ఇవాళ మొన్నటి వరకు స్వతంత్రం నుంచి మొన్నటి వరకు ఎంతోమంది జెండాలు ఎత్తినాం. ఇవాళ బీసీ జెండా ఎత్తినందుకు గర్వపడుతున్నాం. ఇవాళ ఎంత సంతోషంగా అనిపిస్తుంది. సిటీ అంతా తిరుగుతా అన్ని మన కటోలో పడుతుంది. ఇదివరకు లేకపోతే వాళ్ళ కటోల కింద మన చిన్న ఫోటో పెట్టుకున్నది, డబ్బులు మనయే, ప్రింటింగ్ మనయే, రాత్రి కట్టుకునేది మనయే, అయినా మన ఫోటో ఇక్కడ లేకపోయేది. ఆ ఫోటో పెట్టుకుంటాడు దానికి జర్ర పెద్దగైతే ఎందుకైతే పెద్ద పెట్టినా ఆయన సార్ కంటే మీరు పెద్ద ఫోటో అన్నారు. ఇవాళ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మన కటోట్లు మనకుంటే, మన బీసీలో ఫోటోలు ఉంటుంది. మొన్నటి వరకు వేదిక కింద కూర్చుంటానికే మన వాళ్ళు ఉండే. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కడు బీసీ నాయకుడే. ఇవాళ ఎంత సంతోషంగా అనిపిస్తుంది. అరే 300 కుర్చీలు వేసుకుంటాను బై, మీ 300 నాయకుల కుల సంఘాలను మీద కూర్చోబెడతాను ఎన్నాడనే అవకాశం దొరికిందా? వాళ్ళందరూ వేదిక మీద, మనమంతా వేదిక కింద ఉండేవాళ్ళం. ఇప్పుడు వేదిక మీద మేమే, వేదిక కింద మనమే. ఓట్లు మాయే, సీట్లు మాయే అనే నిదానంతో మేము ముందరికి రాబోతున్నాం. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పటి వరకు ఒక లెక్క. ఇప్పటికెళ్ళి బీసీలకు అందరికీ సోయొచ్చింది, ఆలోచన వచ్చింది. మనం ఎందుకు ఉండద్దు? 1-2% వచ్చి అక్కడ రాజ్యం వెళ్తుంటే 50%, 55% ఇవాళ ముస్లిమ్స్ కూడా మాతో కలుస్తున్నారు. నిన్న ఫోన్ చేసి మేము 5,000 మంది ముస్లిమ్స్ వస్తున్నాం. వాళ్ళ మసీదులల్లా పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఈ సభకు పోవాలని చెప్పేసి వాళ్ళు ఐక్యంగా ముందుకు వస్తున్నారు. అంటే ఇంత కాన్ఫిడెన్స్ జనాలలో వచ్చింది. మన సభకు మనం పోతున్నాం, సంతోషంగా తరలి వస్తున్న ఈ జనాభాను చూస్తే మాకు చాలా ఆనందం అవుతుంది. చాలా అదృష్టంగా భావిస్తాను. మాకు అవకాశం దొరికింది ఈ సభను ఆర్గనైజ్ చేయడానికి. అంటున్నారుగా దేశవ్యాప్తంగా వస్తున్నారు, పలువురు నాయకులు వస్తున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎవరికి ఆహ్వానించారు, వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు ఇది నీ ఇంటి పెళ్లి కాదు, నా ఇంటి పెళ్లి కాదు. ప్యూర్ బీసీకి సంబంధించి బీసీ వాదం ఎత్తుకున్న వాళ్ళను పిలుస్తున్నాం. వాళ్ళు సంతోషంగా రావడానికి వీలవుతుంది. ఇది బీసీల సభ. ఇదేదో కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాదు. ఇది ఎవరొచ్చినా బీసీల ప్రగతి గురించి మాట్లాడాలి, బీసీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడాలి, రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం తీసుకురావడానికి మాట్లాడాలి. ప్రధానంగా ఈ రోజు ఇక్కడ సభకు చేరుకున్నటువంటి వారికి పోలీసు వారి నుంచి కానీ మీకు తరలించేటువంటి విషయంలో ఎలాంటి ఆటంకులు ఏర్పడుతున్నాయా? ఆ సమాచారం మీకు వచ్చిందా? దాన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? కొంత మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో మాకు ఇస్తున్న బస్సులు కూడా
చాలామంది సహకరిస్తున్నారు, కొంతమంది మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు, ఇబ్బందికి గురి చేస్తున్నారు. వీటితో పాటు వస్తున్న ఆ కార్లను కూడా పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారు అనిపిస్తుంది. అని 2-3 చోట్ల మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను దయచేసి పోలీస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దాంట్లో కూడా పోలీస్ ఆఫీసర్స్, బీసీ పోలీస్ ఆఫీసర్స్ ఉంటే ఇది మన అస్తిత్వానికి సంబంధించినది. మొన్నటి వరకు ఎన్నెన్నో పార్టీలకు ఏ మీటింగ్లకైనా సహకరించారు మీరు. మన పార్టీ, మన బీసీల మీటింగు ఇది పార్టీలకు సంబంధం అతీతంగా చేసుకుంటున్నాం. కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని సహకరించాలని కోరుతున్నా. వారితో పాటు మున్సిపల్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ, ప్రతి ఒక్కరిని మన సభను మనం సక్సెస్ చేసుకోవడానికి మీరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న కర్తవ్యంగా మీరు సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ సీట్లు ఆసన్నమైనటువంటి పరిస్థితి చూస్తున్నాము, ఇదంతా కేవలం ఒకప్పుడు ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి డయాస్ ఏర్పడేది, ఇది కేవలం బీసీల కోసం ఏర్పాటు చేయడం కోసమే, ఈ బీసీలకు ఆసీనం చేయడం కోసమే ఈ సీట్లను ఏర్పాటు చేసుకున్నాం. మన బీసీ మన సభ అనే ఒక నినాదంతోనే ముందుకు సాగుతున్నామని చెప్పేసి తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ఈ విధంగా మొత్తంగా అయితే వరంగల్ గడ్డ మీద జరుగుతున్నటువంటి ఏదైతే బీసీ విజయబేరి బీసీ గర్జన సభకైతే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుపడకుండా మాకు సహకరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ జేఏసీ నాయకులు కోరుతున్నటువంటి సందర్భం వరంగల్లో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.